ఎంతో కొంత ఆయనకి ప్రయారిటీ ఇచ్చి సముచిత స్థానం, గౌరవం దక్కే పార్టీ ఏంటి అంటే చాలామంది మాట్లాడేది జనసేన అయితేనే ఆయనకి ఆ గౌరవం దక్కుతుంది. ఎందుకంటే సామాజిక పరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక హైపు మరీ ఆయనకి వీళ్ళిద్దరూ కాదని వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఆయనతో పాటు ఈక్వల్గా 2 or 3లో కూడా ఈయనకు ఉండే అవకాశం ఉంటుంది. ఈయనకి ఆ సముచితాన్ని ఉంటుంది. అది టీడీపీలో వెళ్ళినా అది దక్కదు, వైసీపీలో వెళ్ళినా దక్కదని చాలామంది మాట్లాడే. గతంలో అయినా పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. తర్వాత ఇదిగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బహుశా రాసిన లేఖ, ఆ లేఖకు చాలా ఆలస్యంగా వచ్చిన సమాధానం ఏమో అని మనం భావించవచ్చు. ఈ సమయంలో ఈవెన్ జనసేన కూడా పొలిటికల్గా ముద్రగడను న్యూట్రల్ చేయాలి, జగన్ వైపు వెళ్ళకూడదని కోరుకున్నంతగా ఆయన మళ్ళీ జనసేనలో చేరి సెకండ్ పవర్ పాయింట్గా తయారు కావాలని కోరుకుంటుంది అనేది ఒక ప్రశ్న. అంటే పవర్ పాయింట్గా తయారవుతారు అయినా నోన్ పర్సనాలిటీస్ కదా వీళ్ళు. కనీసం ఇంకోటి కొన్నేళ్ళు అంటే ఇంకా ఇప్పుడు వయస్సు, ఏజ్ ఈజ్ నాట్ హిస్ సైడ్, ఆయన సైడ్లో ఏజ్ లేదు, అసలు ఉంటాయా అని కాకపోయి మామూలుగా ఉంటారంటారా మీరు చెప్పండి. ఫాలోయర్స్గా అయితే ఉండరండి సార్. అంటే ఇప్పుడు హరిరామ జోగయ్య ఉండలేదు, ఇంకా ముద్రగడ పద్మనాభం వచ్చి ఉంటారు. అంటే ఒక విషయం, ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తిత్వం మనం చూసుకుంటే ఆయనకి ఏదో చిన్న ఇబ్బంది డ్యామేజ్ అయిందని చెప్పి మినిస్ట్రీయే వదులుకుంటూ వచ్చిన ఆయన కదా. ఎంతో కొంత ఆ రకమైన రాజకీయాలు దాన్ని తక్కువ అంచనా వేయగానే కాదనుకున్నారు ఆయన. అప్పుడు తెలుసు, నేను ఆ కాపునాడు జరిగినప్పుడు ఆ సభకు కూడా హాజరయ్యాను. అప్పుడు మీరు దాన్ని కేవలం ఏదో పర్సనల్గా జరిగింది ఒక్కదానికే లిమిట్ చేయకండి. ఒక సోషల్ రీపోలరైజేషన్ జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. తెలుగునాడు వర్సెస్ కాపునాడు. అవును. సో ఆ కాంబినేషన్లో ఆయన బయటకు వచ్చాడు. మా వాళ్ళే కనపడతారా రామారావు గారు, నేను అడిగాను బస్సుల గురించి అయినా ఇంకోటైనా మా అన్నిటికీ మేమేనా అని ఈ టైప్లో ఆయన ఆ రోజు మాట్లాడారు. సో ఆయన ఒక సింబల్ ఆ రోజు. రామారావు ఓడిపోయారు కదా 89 ఎన్నికల్లో వ్యక్తిగతంగా కూడా. కాబట్టి అక్కడ మోర్ కాపులు కాంగ్రెస్ వైపు బలంగా, అంత ముందు కూడా ఉన్నారు, బలంగా జరిగి రాష్ట్ర రాజకీయాల్లో పోస్ట్ తెలుగుదేశం పాలిటిక్స్లో రీఅలైన్మెంట్ జరిగిన సందర్భం అది. పోస్ట్ వైసీపీ దశలో రీఅలైన్మెంట్ జరుగుతున్న సందర్భం ఇది. సో అది జరిగి 30 ఏళ్ళు ఇంకా దాటిపోయింది. అందుకని ముద్రగడ అప్పుడు కాదు, అప్పటి కాంబినేషన్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు నాయకులు వేరు. చంద్రబాబు అప్పుడు కూడా రామారావు మెయిన్, చంద్రబాబు ఉండొచ్చు అనుకోండి. కాబట్టి అన్ని పాత్రధారులు మారిపోయారు. ఇంకా మారని పాత్రధారి ఒక ముద్రగడ పద్మనాభం ఒకరే. కాబట్టి ఆయన వాళ్ళ అబ్బాయి పేరు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ అబ్బాయిని చేర్చే అవకాశం ఉంటుంది. కొంత సమయం తీసుకొని ఆయన చేర్చు. రాధా ముద్రగడ గారు కూడా భేటీ ఉందని ప్రచారం జరుగుతుంది. దట్స్ పాసిబుల్ అండి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు తప్పకుండా మాట్లాడుకుంటారు. మొత్తం మీద అయితే కాపు సెంట్రిక్ పాలిటిక్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా కొంత లోకీలో దాన్ని చేస్తున్నారు. అది అంటే అన్నీ బయటికి రావట్లేదు కదా పెద్దగా. ఆయన దాన్ని అంతకంత కన్సల్టేట్ చేస్తున్నాడు. ఆ చేయడం అన్నదే ఈవెన్ బియాండ్ చంద్రబాబు కూడా ఆయన చేస్తున్నాడు. అవును. ఈరోజు చంద్రబాబుతో పొత్తు ఎందుకంటే జగన్ను దించడానికి అంతవరకు తప్ప, ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, తన పార్టీ భవిష్యత్తు ఏంటి అన్నది కూడా చూసుకున్నాడు. మీరు ఇక్కడ ఆలోచిస్తే గోదావరి జిల్లాలో బీజేపీకి కూడా ఒకప్పుడు పార్లమెంట్ సీట్లు వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి మనకు ఏమైనా గోదావరి జిల్లాలో మనం కాపాడుకుందామని ఒక ఆలోచన బీజేపీకి కూడా ఉంది. కాబట్టి అక్కడ ఒక పోలరైజేషన్ పెద్ద ఎత్తున జరగబోతోంది. ఓకే. దాంట్లో జగన్ కొంచెం ఇప్పుడు ఐసోలేట్ అయి ఉన్నాడనే చెప్పాలి. ఆయనతో ఉన్న మంత్రులు ఉన్నవాళ్ళు ఎవరో ఉన్నారు కానీ ఆ జిల్లాల వరకు. సో అది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే. డెఫినెట్గా దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి పెద్ద ఇదే చేయాలి. ఇప్పుడు బీసీల ఇది ఎక్కువగా రెడ్ల బదులు బీసీలు పెట్టాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు కర్నూలు సంజీవ్ కుమార్ విషయం ఏంటి? ఇప్పుడు ఈయన బీసీనే, వాళ్ళు పెట్టాలనుకున్న ఆయన బీసీనే. ఎలా ఈ కాంట్రడిక్షన్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఒకటి సోషల్ కాంపోజిషన్, ఒకటి పర్సనల్ యాస్పిరేషన్స్, అంబిషన్స్, ప్లేస్మెంట్స్, రీప్లేస్మెంట్స్, ఈ క్లాష్ తప్పదు. ఇవి రెండు కలిసిపోతున్నాయి ఇప్పుడు. అంతకంతకు ఇప్పటి వరకు ఉన్న రాజకీయం కంటే కూడా ఈ సోషల్ కాంపోజిషన్స్ మీద ఎక్కువగా నడుస్తుంది. ఓకే. అంటే నిన్న ముద్రగడ గారు ఎవరైతే జనసేన ముఖ్య నేతలు వెళ్ళి ఆయనతో మీట్ అయ్యారో వాళ్ళతో చెప్పిన మాట డైరెక్ట్గా మనతో అన్నది వాళ్ళు ఓపెన్గా, తమ్ముడికి చెప్పండి నేను అండగా ఉంటాను, ఏంటన్నది మనం మాట్లాడుకుందాం. తమ్ముడు గతంలోనే వస్తానన్నారు,
ఒకసారి కలిసి కూర్చుని మాట్లాడదామని కిర్లంపూడికి ఆయన డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పంపారు. ఈ నేతలు వెళ్ళి అక్కడ మాట్లాడతారట. అప్పుడు ఏ రకంగా వెళ్ళాలి, ఆయన ఏ రకంగా ఏ సీట్ని ఆశిస్తారు, ఏదో పిఠాపురం ఒకటి, భీమవరం ఒకటి, ఏవో 2-3 సీట్లు ఆయనకు ఆలోచన ఉందట. ఆ రకంగానే ఆయన మాట్లాడారు అన్నది వచ్చిన లీక్స్. దట్స్ పాసిబుల్ అండి. మెగా కాంపౌండ్లో అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అందరూ ఉన్నారు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇంకో అన్నయ్యని తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా లేదా, రాజకీయమైన లెక్కలు ఎలా వేసుకుంటారు. ఒక సీట్ ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకొని ఇదంతా జరిగినప్పుడు వాళ్ళు ఒక సీట్ ఆయనకు అకామిడేట్ చేయటం పెద్ద సమస్య కాదు. ఒకటి కానీ 2 అయినా కానీ ముద్రగడ వస్తే ఇటువైపు అది చాలా ఎసెట్ అవుతుంది తప్పకుండా. బట్ అది పవన్ కళ్యాణ్ ఆలోచనల మీద, తర్వాత ముద్రగడ సర్దుబాటు మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళిద్దరు సర్దుకోవాలి, ఇంకా మిగిలిన వాళ్ళది ఏముంది. ఇప్పుడు అలా కాకుండా నేను నిరాదీక్ష చేసినప్పుడు అందరూ వచ్చారు, కేవీపీ వచ్చాడు, లేకపోతే చిరంజీవి వచ్చారు, మీరైతే పార్కాయిత్కు రాలేదు అని ముద్రగడకు ఏమైనా ఒక మూలకు ఉంది అనుకోండి, అలాంటివి పవన్ కళ్యాణ్ కొంచెం సర్దుబాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి చూడాలి మరి. ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్, బట్ ఇంకోటి ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ ఎందుకు వెళ్ళాడు చెప్పండి. అవును, మీరు ఇంతసేపు జనసేన గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనసేన ఒక్కతే ఈ కథ అంతా నడుపుతుంది పవన్ కనుసన్నల్లోనే అని భావిస్తే కనుక, జ్యోతుల నెహ్రూ గతంలో టీడీపీ, వైసీపీ, టీడీపీ 3 చూసిన ఒక సీనియర్ నాయకుడు. అంటే తెలుగుదేశం కనెక్షన్ కూడా దీంట్లో ఎస్టాబ్లిష్ చేయడానికే కదా జ్యోతుల నెహ్రూ అక్కడికి వెళ్ళింది. అంటే ఇక్కడ టీడీపీ ఆల్సో ప్లేయింగ్ ఇట్స్ ఓన్ కార్డ్స్. అక్కడ మళ్ళీ టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళ సర్దుబాట్లు, వాళ్ళ సమీకరణాలకు సంబంధించిన సమస్య కూడా వస్తుంది. అందువల్ల ఇది పైకి అనిపిస్తున్నంత కేవలం ఇండివిజువల్గా ఒక మనిషి ద్వారా జరుగుతుందనో, లేదా ఇప్పటికిప్పుడు తేలిపోతుందనో కాదు. ఇది ఒక గోదావరి జిల్లాలకు సంబంధించింది కూడా కాదు, కొంతవరకు ఇతర చోట్ల కూడా దీని ఎఫెక్ట్ ఉండేట్టుగా ఉంది. బట్ ఇదొక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇన్ 2024 ఎలక్షన్స్లో. బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది, బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాక్టర్ నా ఉద్దేశంలో అన్నది మటుకు ఇప్పుడు ముద్రగడ, పవన్ కళ్యాణ్ వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు వాళ్లకు ఇచ్చేటటువంటి లివరేజ్, ఆయన వాటిని ఎలా అంచనా వేస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి క్రాస్ సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా అవతల శిబిరాన్ని కొంత తికమక చేద్దాము అనే ఆలోచన కూడా ఉండేటటువంటి ఒక అవకాశం ఉంది. కావాలనే క్రాస్ సిగ్నల్స్, భిన్నమైన సంకేతాలు పంపించి తికమక పట్టే లక్షణం కూడా ఉండొచ్చు. సో బై ఆల్ మీన్స్ ఒక జంక్చర్లో మనం ఉన్నామని చెప్పొచ్చు. ముద్రగడ మటుకు ఇంతమందిని కలిసి ఇవన్నీ చేస్తున్నారంటే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు అని నేను భావిస్తున్నాను. ఆయన ఒక నిర్ణయానికి రాకుండా ఆయన ఇవన్నీ కూడా చేయడం, ఆయన పాతకాలం పాలిటీషియన్, ఆ రకమైన ఆలోచన ధోరణి. తర్వాత తన గౌరవము, తన పునాది ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టకూడదు, సోషల్ బేస్ అని ఆలోచించే మనిషి. కాబట్టి గేమ్ చేంజర్గా